హాయ్ అండి. క్విక్ రెస్పాన్స్ సిరీస్ స్టార్ట్ చేశాం కదా! దాంట్లో ఫస్ట్ వీడియో ఒకరు అడిగారు అనీవెన్ స్కిన్ టోన్ గురించి చెప్పండి అని అన్నారు. సో, అనీవెన్ స్కిన్ టోన్ అంటే ఏంటంటే మన ఫేస్‌లోనే ఫ్యూ పార్ట్స్ ఆఫ్ ద స్కిన్ కొంచెం డార్క్ ఉంటుంది. అండ్ ఫ్యూ ప్లేసెస్‌లో బ్రైట్‌గా అంటే ఫెయిర్‌గా ఉండడం అనమాట. సో, దీనికి రీజన్ ఏంటి అంటే మనకి ఎక్కడైతే డార్క్‌గా ఉందో అక్కడ మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది అని అర్థం. సో, ఈ మెలనిన్ ప్రొడక్షన్ తగ్గించుకోవడానికి ప్రోడక్ట్స్ యూస్ చేయాలి మనము. ఓకేనా? సో, మెలనిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వకుండా ఉండేలాగా కూడా చూసుకోవాలి. సో, మెలనిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ సన్ ఎక్స్‌పోజర్ తగ్గించుకోవాలి. ఓకే. సో, అంటే సన్‌లోకి వెళ్ళడం తగ్గించుకోవాలి. లేదు మాకు సన్‌లోకి వెళ్ళాల్సొస్తుంది, రోజులో ఒక 4, 5 టైమ్స్ అయినా ఎండలోకి వెళ్ళాల్సొస్తుంది అనుకుంటే సన్ స్క్రీన్ వాడాలి. ఎండలోకి వెళ్ళకపోయినా కూడా సన్ స్క్రీన్ వాడాలి. ఎందుకంటే సన్ నుంచి వచ్చే రేస్ మనం ఇంట్లో ఉన్నా కూడా మన స్కిన్ పైన పడతాయి. సో, సన్‌లో ఉండే యూవీ రేస్ మన స్కిన్ పైన పడి మెలనిన్ ప్రొడక్షన్ ఇంకా ఇంక్రీజ్ చేసి ఆల్రెడీ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా! అవి ఇంకా అగ్రివేట్ చేస్తాయన్నమాట. సో, సన్ స్క్రీన్ మస్ట్. అండ్ సన్‌లోకి వెళ్ళడం తగ్గించుకోవాలి. వెళ్ళినా వెళ్ళకపోయినా సన్ స్క్రీన్ వాడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మెలనిన్ ప్రొడక్షన్ తగ్గించే ఇంగ్రీడియంట్స్ ఏముంటాయో ఆ ప్రోడక్ట్స్ వాడుకోవాలి. సో, స్కిన్ కేర్ రొటీన్ చెప్తాను మీకు. సో, అనీవెన్ స్కిన్ టోన్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ ఉన్న వాళ్ళకి ఎట్లా ఉండాలి స్కిన్ కేర్ రొటీన్ అన్నది చెప్తాను. సో, మార్నింగ్ ఏం చేస్తారంటే ఫస్ట్ క్లెన్జింగ్ మైల్డ్ క్లెన్జర్ యూస్ చేయాలి. అంటే సోప్ కానీ ఫేస్ వాష్ కానీ మైల్డ్గా ఉండేది. సో, హార్ష్గా ఉండి డ్రై చేయకూడదు స్కిన్ని. అట్లాంటిది వాడుకోవాలి. క్లెన్జింగ్ తర్వాత సీరం వాడుకోవాలి. సో, సీరం ఎట్లా విటమిన్ సి సీరం వాడుకుంటే మంచిది మార్నింగ్ టైం. నెక్స్ట్ మాయిశ్చరైజర్ అనమాట. సో, హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ అంటే మన స్కిన్ని మంచిగా మాయిశ్చరైజ్ చేసి మనం అప్లై చేసిన సీరంని లాక్ చేసేలాగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా సన్ స్క్రీన్. ఇది మార్నింగ్ రొటీన్. నైట్ రొటీన్ కూడా ఆల్మోస్ట్ సేమే. ఫేస్ వాష్, దాని తర్వాత సీరం. బట్ విటమిన్ సి సీరం ఆల్రెడీ మార్నింగ్ వాడుతున్నాం కాబట్టి నైట్ ఆల్ఫా ఆర్బ్యూటిన్, కోజిక్ యాసిడ్, నయాసినమైడ్ కాంబినేషన్లో ఉండే సీరం వాడుకోండి. తర్వాత మాయిశ్చరైజర్. నైట్ సన్ స్క్రీన్ అవసరం లేదు. అడిషనల్గా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఎక్స్ఫోలియేటింగ్ సీరం వాడుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంటే లాక్టిక్ యాసిడ్ విత్ హైల్రానిక్ యాసిడ్ కాంబినేషన్లో సీరం వాడుకుంటే అది వీక్లీ వన్స్ ఆర్ ట్వైసే వాడాలి. ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు, వాడకూడదు కూడా. టూ మచ్ ఆఫ్ ఎక్స్ఫోలియేటింగ్ కూడా మంచిది కాదు. ఎక్స్ఫోలియేట్ చేయడం వల్ల మన స్కిన్ పైన ఉండే పోర్స్ ఓపెన్ అయ్యి మనం యూస్ చేసే ప్రోడక్ట్స్ అబ్జార్ప్షన్ మంచిగా ఉంటుంది. సో, ఇది ప్రోడక్ట్స్ విషయానికి వస్తే మన దగ్గర ఈ ప్రోడక్ట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీకు కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ప్రైస్ లిస్ట్ అంతా ఇక్కడ ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బాయ్.